హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏంటక్కో గుడ్లు పెట్టినావు అనుకుంటున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు అయితే డిన్నర్లోకి కమ్మటి కోడిగుడ్డు పొంగనాల కర్రీ చేసి చూపిస్తాను, చూసేయండి. అబ్బా, ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నామనుకో కావాల్సిన పదార్థాలు ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఆలోపు మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ఫ్రెండ్స్, కొట్టుకెళ్ళాము, కోడిగుడ్లు తెచ్చాము, ఇలా పాలకొట్టి గిన్నెలు వేసాము. ఇప్పుడు వీటిని పొంగనాలు వేసుకుందాం ఫ్రెండ్స్. కోడిగుడ్డు పొంగనాలు కారము, ఉప్పు, పసుపు వేసాం కదా, ఇవన్నీ ఇప్పుడు ఒక గంటతోటి బాగా కలబెట్టుకొని మనము పొంగనాల పెండెం పెట్టుకొని చిన్న చిన్న బోండాల్లాగా పొంగనాల్లాగా వేసుకొని మనం కూర చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ కూర అయితే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చపాతీలోకి, రైస్ లేకైనా కానీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని పొంగనాల పెన్నం పెట్టుకుందాం. ఈ గుంతలలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇలా వేసేసుకుందాం అన్నీ ఒక్కొక్కటిగా. ఒక్క చుక్క ఆయిల్ వేసుకుందాం. మన దగ్గర తక్కువ గుడ్లు ఉన్నాయనుకో, ఎక్కువ కోడిగుడ్ల కూర తినాలనిపించింది అనుకో, ఇలా పొంగనాల కోడిగుడ్ల కూర చేసుకున్నాం అనుకో, టేస్ట్ చాలా బాగుండిద్ది. అబ్బా, ఇలా చేస్తే మనం కూర అయితే నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో తీసుకొని మనం కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ అంతా ఈటెక్కింది. మనం ముందుగా నూరు పెట్టుకున్న బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మగ్గింది కదా, ఇప్పుడైతే మనము సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు పొడి, పచ్చిమిర్చి, ఒట్టిమిర్చి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అన్నీ దోరగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు 3 టమోటాలు సన్నగా కట్ చేసి ఈ ఉల్లిపాయలలో వేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం పేస్ట్ అలా వేసామో లేదో బిర్యానీ ఆకందు స్మెల్ నాన్ వెజ్కి అని అర్థమైపోతుంది ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్. టమోటాలు వేసాం కదా, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంతైతే కారం తింటామో అంతే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్, కర్రీలోంచి పులుసు మొత్తం ఇట్లా టమోటా కుక్ అయ్యి ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా తయారు చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ పెంక మీద ధనియాలు, లవంగాలు, చెక్క వేయించుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి మసాలా అయితే టేస్ట్ ఉండిద్ది ఫ్రెండ్స్. ఇదిగోండి, అన్నీ వేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేద్దాం. కోడిగుడ్డు పొంగనాల కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకుందాం. కోడిగుడ్డు పొంగనం కర్రీ ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా జ్యూసీగా, ఎంత బాగుంది, నెక్స్ట్ లెవెల్. మీరు కూడా రండి ఫ్రెండ్స్.